హాయ్ గాయ్స్, ఆక్వా ఫార్మింగ్ లో రోజు డే 16. ఈ రోజు నాకు ఒక మంచి పని అయితే జరిగింది. అదేంటో చెప్తాను, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మార్నింగ్ చెర్లో యథావిధిగా మేత వేసుకుండి ఒక 1 అవర్ తర్వాత అనుకుంటా ఇలా గ్రోవెల్ నుంచి గ్రో స్టెప్ అయిన క్యాంపెయిన్ స్టార్ట్ చేసాం. మీ చెర్లో వాటర్ క్వాలిటీ టెస్టింగ్ చేయడానికి వస్తాం అని చెప్పి ఫోన్ చేశారు. నేను ఏదో వాటర్ టెస్టింగ్ చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను. కరెక్ట్ గా వాళ్ళు చెప్పినట్టుగానే 8:30కి అయితే వచ్చేసారు. ఫస్ట్ వాళ్ళు రాగానే చెర్లో ఉన్న వాటర్ టెస్టింగ్ అయితే చేశారు. ఈ వాటర్ టెస్టింగ్ లో మా చెర్లో pH ఎలా ఉందో, అమ్మోనియా లెవెల్స్ ఎలా ఉన్నాయో, ఇంకా డియో లెవెల్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ చెక్ చేశారనమాట. లక్కీగా మన చెర్లో ఇవన్నీ బాగానే ఉన్నాయి అనమాట. తర్వాత చెక్ ట్రేలో కొన్ని రేయి పిల్లల్ని తీసుకురండి మైక్రోస్కోప్ లో టెస్ట్ చేద్దాం అన్నారు. నాకు ఒక 5 సెకండ్ల వరకు ఏం అర్థం కాలేదు. నేను ఏదో జస్ట్ వాటర్ టెస్టింగ్ చేసి వెళ్ళిపోతారేమో అనుకున్నాను కానీ రొయ్యి పిల్లలు తీసుకుని చెరువు దగ్గరే మైక్రోస్కోప్ లో టెస్టింగ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. ఈ టెస్టింగ్ ద్వారా మన చెరువులో EHP కానీ వైట్ కట్ రావడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయేమో, ఇంకా రొయ్యలకి డిసీజ్ లాంటివి ఏమన్నా ఉన్నాయా, బాగానే తీసుకుంటుందా, ఇవన్నీ కూడా చెక్ చేశారనమాట. అన్ని బాగానే ఉన్నాయి కానీ వైట్ కట్ రావడానికి ఛాన్స్ అయితే ఉందన్నారు. ఇంకా గట్ ప్రోబయోటిక్ కూడా యూజ్ చేయమని చెప్పారు. ఇది ఏదో ఈ ఒక్క రోజుకి పేరుకి వచ్చేసామని కాకుండా ప్రతి వీక్ ఇలాగే వచ్చి టెస్ట్ చేస్తామని చెప్పారు. నాకు నిజంగా చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకు మాక్సిమం అన్ని ఫీల్డ్ వాడాం కానీ వీళ్ళ ప్రతి వీక్ వచ్చి టెస్ట్ చేస్తామనే సోపటి అయితే నాకు ఇప్పటికి వచ్చి అవ్వలేదు. ఇలాంటి క్యాంపెయిన్ లో చిన్న ఫార్మర్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. డే 16 లో గ్రోత్ అయితే ఎలా ఉంది, డే 17 వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.